ప్రైజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 86 కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అంటున్నాడు, తండ్రి నీవే నా సహాయకుడవు అని. దేవుని యొక్క సహాయాన్ని దావీదు కోరినప్పుడు దావీదు జీవితంలో అనేక మార్లు దేవుడు సహాయపడి దావీదును తప్పించాడు. ఈ ఉదయకాలమున దేవుడు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఆయన నీకు సహాయకుడిగా ఉండి ఆయన నిన్ను తప్పించి నిన్ను ఆయన ఉద్ధరింపజేయబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో సహాయాన్ని కోరి అలసిపోయావేమో, నీ అనుకున్న వారు సహాయము చేస్తామని సహాయము చేయలేదేమో, అయినా నువ్వు భయపడొద్దు. దేవుడు దావీదుకు సహాయపడినట్లుగా ఈ ఉదయకాలంలో నీకు సహాయపడబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో తండ్రి నీ సహాయం నాకు కావాలి అని ప్రభు దగ్గర అడుగుతున్నావో ఆ విషయంలో దేవుడు సహాయపడబోతున్నాడు. నిన్ను బలపరిచి తండ్రి నిలబెట్టబోతున్నాడు. గనుక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభువుని స్తుతించండి. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. దావీదు అంటున్నాడు, అయ్యా నీవే నా సహాయకుడు అంటున్నాడు. అవునాయనా, దావీదు జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిలో మీరు సహాయపడి విడిపించారు. ఈ ఉదయకాలంలో ఎంతమంది ఈ మాటలు వింటూ అయ్యా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో కూడా మీరే సహాయకుడిగా ఉండి వారిని తప్పించి బలపరిచి నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.